వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డాలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా ఈ రగడ చోటు చేసుకుంది. అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నగా వేశారంటూ కూడా జన సైనికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అప్పటికప్పుడు కూడా మళ్ళీ ఇంకొక ఫ్లెక్సీ తీసుకొచ్చినా సరే అందులో టీడీపీ సీఎం అంటే ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఫోటో లేదని చెప్పేసి టీడీపీ తమ్ముళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. చాలా సజీవుగా సక్రమంగా క్రమబద్ధంగా చదువుతాం. ఎందుకంటే పేషెంట్లు ఉన్నారు. అందుబాటులోటువంటి మన సిఎస్సి పరిధిలో గతంలో నుంచి కూడా మరి ఓపీ చాలా సజీవుగా సక్రమంగా క్రమబద్ధంగా చదువుతాం. ఎందుకంటే పేషెంట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివ, చెప్పండి. అసలు అంటే ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నగా వేశారు అనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కూడా జనసేన నేతలు మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏమైనా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అయితే కూటమి నేతల మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూటమి ఎప్పటికీ బలంగానే ఉండాలి, రాబోయే 10 ఏళ్లలో కూడా కలిసి పనిచేయాలని ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ కూడా ఆ దిశగా అయితే పిఠాపురం నియోజకవర్గంలోనే అడుగులు పడట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకుంటే అవకాశం దొరికిన ప్రతిసారి కూడా కూటమి నేతల మధ్యన ఏదో ఒక చిచ్చు రగులుతూనే ఉంటుంది. ఇటు పక్కన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు జన సైనికులు ఇస్తుంటే, అటు పక్కన వర్మ వర్గీయులందరూ కూడా జై వర్మ అంటూ కూడా నినాదాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నదిగా ఉందని, ఆ ఫ్లెక్స్ ఉంటే కనుక తాను ప్రమాణ స్వీకారం చేయనట్టు కూడా జనసేనకు సంబంధించిన సభ్యుడు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ కమిటీలో అతను నిరాకరించడంతో వెంటనే హాస్పిటల్ వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ దాన్ని వెంటనే మార్చారు. వెంటనే మార్చిన దాంట్లో కూడా సీఎం ఫోటో లేకుండా మళ్ళీ ఆ ఫ్లెక్సీని తీసుకురావడంతో వర్మ అదే టీడీపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వర్మ కావచ్చు, వారు వాకౌట్ చేశారు. ఖచ్చితంగా దీనికి హాస్పిటల్ సిబ్బంది కారణం. అధికారులందరూ కూడా కూటమి నేతల మధ్య చిచ్చు పెడతారంటూ కూడా వర్మ హాట్ కామెంట్స్ చేశారు. అయితే జన సైనికులు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండకపోతే కనుక పిఠాపురం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగదంటూ కూడా వారు గట్టిగా నిలదీసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సుమారుగా గంట సేపు ఈ కార్యక్రమంలో రసాభాసం జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా జన సైనికులు ఎక్కడా తగ్గలేదు. పవన్ కళ్యాణ్ ఫోటోతో ఫ్లెక్సీ వచ్చిన తర్వాత జన సైనికులు మాత్రమే అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం కనిపిస్తుంది. అయితే టీడీపీ సంబంధించిన కార్యకర్త తమ అధినాయకుడి ఫోటో లేకుండా తాను కూడా ప్రమాణ స్వీకారం చేయనంటూ కూడా అక్కడి నుంచి వాపస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఈ రక్ష జరుగుతూనే ఉంది. కానీ ప్రతిసారి కూడా జన సైనికులు అందులో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదిస్తుంటే తెలుగు తమ్ముళ్ళు మాత్రం జై వర్మ అంటూ నినాదాలు ఇవ్వడం, అంటే ఇక్కడ ఇద్దరిని ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ గానే మాత్రమే తెలుగు తమ్ముళ్ళు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అధినేతలకు సంబంధించి వాళ్ళు నినాదాలు, కానీ వీరు మాత్రం కేవలం వర్మకి సంబంధించిన నినాదాలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందనేది మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో అయితే గట్టిగా వినిపిస్తున్నట. ఎందుకంటే వర్మ పవన్ కళ్యాణ్ తో పోటీ పడే స్థాయి కాదు, కానీ వర్మ ఎందుకు పవన్ కళ్యాణ్ తో పోల్చుకున్నారనేది జన సైనికుల వాదన. కానీ ఇక్కడ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మకి కనీసం ఏదైతే స్టేజ్ మీద కూడా పిలవలేదని వర్మ వర్గీయుల వాదన. ఎందుకంటే ఆయన కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. మర్రెడ్డి శ్రీనివాస్ తో పాటు ఖచ్చితంగా టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మను కూడా స్టేజ్ మీదకి పిలవకుండా అవమానించారని, ఇలాగే పలు కార్యక్రమాల్లో గతంలో కూడా జరిగాయని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూటమి నేతల మధ్యన పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా అయితే ఖచ్చితంగా మారిపోయిందనే చెప్పుకోవాలి వినయనా. అయితే శివ, కూటమిలో ఇది మరొక రగడనే చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఫ్లెక్సీలో చిన్న ఫోటో వచ్చింది, మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నగా వచ్చిందని చెప్పేసి జన సైనికులు చెప్పుకొచ్చారు. అలానే టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఫోటో లేదంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు కూడా ఆవేశానికి గురయ్యారు. అయితే సరికొత్తగా అంటే మరొక రగడ సృష్టించబోతున్నారా వీళ్ళిద్దరూ కలిసి? అంటే కూటమి నేతలు ఎవరైతే, కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కూడా సరికొత్తగా మరొక రగడ సృష్టించబోతున్నారా?
చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు, గవర్నమెంట్ అధికారులు ఆర్గనైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో పొలిటీషియన్స్ ఫోటోస్ ఉండవు. ఈ ప్రోటోకాల్ ని ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. ఏదైతే సీఎం, రాష్ట్ర సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వీరి ఫోటోలు ఉండాలని ఖచ్చితంగా మెన్షన్ చేయాలని అయితే ఉండదు. ఎందుకంటే ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు దానికి సంబంధించి అభివృద్ధి కమిటీ కాబట్టి దాంట్లో నాయకుల ఫోటో అనేది జనరల్ గా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా చిన్నగా పెట్టి అక్కడ ప్రోగ్రామ్ అనేది ఏం జరుగుతుందో దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే జనరల్ గా ఏదైనా గవర్నమెంట్ అధికారులు ప్రోగ్రామ్ చేసేటప్పుడు దాంట్లో రాజకీయ కోణం ఉండదు కాబట్టి, అంటే సామాజిక బాధ్యత గవర్నమెంట్ నిర్వహిస్తుందని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏదైతే రాజకీయ నాయకుల ఫోటోలు అనేది కామన్ గా అక్కడ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్న ఇబ్బందుల ప్రకారం జనరల్ గా చిన్నగా పెడుతూ ఉంటారు తప్ప వాటిని హైలైట్ చేసి ప్రోగ్రామ్ ని చిన్న చేసే ప్రక్రియ అయితే ఉండదు. సో ఈ దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ ఈ సిహెచ్సికి సంబంధించిన సూపరింటెండెంట్ సునీత కూడా మాట్లాడుతూ అదే ప్రయత్నం చెప్పారు. మాకు ఎప్పుడు కూడా ఇలాంటి బహిరంగ సభలు నిర్వహించకపోవడం వల్ల తప్పుదోవ జరిగింది. ఇలాంటి బహిరంగ సభలు కానీ ఇలాంటి ప్రమాద స్వీకారాలు బహిరంగంగా నిర్వహించడం కానీ జరగలేదు. ఇప్పుడు హాస్పిటల్ కార్యక్రమం చేసేవాళ్ళు కాబట్టి జనరల్ గా వేయించినట్టుగా ఫ్లక్స్ వేయించారు. సో దీనికి సంబంధించి ఇదే జరిగిన మిస్టేక్ అంటూ కూడా ఇదే అంటూ కూడా ఆవిడ తన మీద తీసుకునే ప్రయత్నం చేసి కూటమి నేతలను సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసిన ప్రక్రియ నేను అంతా కూడా జరిగింది. అయితే ఈ కొత్త కోణంలో ఏ కోణం అంటే ఈ కోణం ఆ కోణం అని కాదు, వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది ఫ్లక్స్ లో ఉన్న ఫోటోల వరకు కూడా వెళ్ళింది. గతంలో కూడా మనం చూసాం అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కూడా పవన్ కళ్యాణ్ ఫోటో అక్కడ లేదంటూ కూడా పిఠాపురంలో రచ్చ జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్న ఎవరైతే మర్రెడ్డి శ్రీనివాస్ అడ్డుకున్నప్పుడు కూడా ఈ కోనపాపేటకి సంబంధించి నిన్న మర్రెడ్డి శ్రీనివాస్ అడ్డుకున్నప్పుడు కూడా మీరు వర్మ దగ్గరికి వెళ్ళారు కాబట్టి నేను ఇక్కడ రాలేదంటూ కూడా మర్రెడ్డి శ్రీనివాస్ కూడా కామెంట్ చేశారు. దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే మర్రెడ్డి అక్కడ జన సైనికులు వర్సెస్ వర్మ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించి వారందరూ కూడా వర్మే తమ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే కాబట్టి, మా అధినాయకుడే మా ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ప్రయారిటీ ఉండాలనేది జన సైనికుల వాదన. నేను అయితే శివ, మనం చూసుకున్నట్లయితే జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అలానే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కానీ ఇద్దరు దీని మీద అంటే ఫ్లెక్సీల వివాదం మీద ఏమైనా స్పందించారా? జరుగుతుంది ఏంటంటే ఎవరికి వారు అది ఎవరైతే నాయకులుగా వ్యవహరిస్తారో నాయకులందరూ కూడా ఎవరైతే ఈ కార్యకర్తలు సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తారు. కానీ అండర్ గ్రౌండ్ లో మాత్రం ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటారని చెప్పొచ్చు. బహిరంగంగా విమర్శించుకున్నప్పటికీ కూడా బహిరంగంగా కూటమికి కట్టుబడి ఉన్నాం, కూటమి నేతల మధ్యన విభేదాలు వస్తున్నాయంటూ వర్మ మాట్లాడినా, అధికారుల వల్ల వస్తున్నాయంటూ వర్మ మాట్లాడినా, లేదంటే మీరు సర్దుమానకండి ఈ కార్యక్రమం కానివ్వండి అంటూ కూడా మర్రెడ్డి శ్రీనివాస్ సర్ది చెప్పినా కూడా అదంతా పై పైన జరుగుతుంది. సో లోపల నుంచి కూడా ఎవరికి మనస్ఫూర్తిగా కూటమి మధ్యన సఖ్యత లేదు అనేది మాత్రం క్లియర్ కట్ గా ప్రొజెక్ట్ అవుతుంది. వినేనా? రైట్, థ్యాంక్ యూ శివ. ఎస్, మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో ఫ్లెక్సీల రగడ కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు అలానే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, కార్యకర్తలు ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. జనసేన బీజేపీ కాదు, వైసీపీ మనిషికి రేసు వచ్చినా ఇక్కడ బాగు చేస్తారు. ఒక నిమిషం, ఇది చాలా ఒక నిమిషం. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో నుండి చైర్మన్ గారు మన డిప్యూటీ సీఎం గారు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏంటంటే మేము హెచ్డిఎస్సి కాన్ఫిడెన్షియల్ మేము మామూలుగా ఎప్పుడు కూడా ఇంత ఆర్భాటంగా చేయలేదు సార్, ఎవరు ఇంత ఆర్భాటంగా చేయలేదు తుల్లో కూడా సార్. కానీ మా కమిటీ మెంబర్స్ అందరూ హాస్పిటల్ కార్యక్రమం పెట్టినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యమంత్రిదే ఉప ముఖ్యమంత్రిదే ఉండాలి. ఈరోజు 100 పడకల హాస్పిటల్ వచ్చినందుకు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి మా ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారికి 100 పడకల హాస్పిటల్ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి ఆరోగ్యం ఇక్కడ అవకాశాలు, మెరుగైన అవకాశాలు ఇక్కడ పిఠాపురంలో ఉంటాయి. మిగిలిన నియోజకవర్గాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది వరకు దీంట్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014లో అప్పుడు తేడం జరిగింది. ఆ టైంలో అసలు వ్యవస్థ ఉండేది కాదు. ఈ హాస్పిటల్ అసలు చాలా దారుణమైన పరిస్థితి. దాని తర్వాత అభివృద్ధి చేసాం 30 పడకలది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో మాట ఇచ్చారో 100 పడకల హాస్పిటల్ తెస్తానని, మరి ఆ హాస్పిటల్ తెచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఎస్ బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో మీరు చూస్తున్నారు. పిఠాపురం కూటమిలో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారంలో రగడ చోటు చేసుకుంది. అయితే ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నదుందని చెప్పి జనసేన కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు గంట సేపు సభ జరగకుండా అడ్డుకున్నారు జన సైనికులు. పవన్ ఫోటోగా పెద్దగా లేదని చెప్పి జన సైనికులు అసహనం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు కొత్త బ్యానర్ ఏర్పాటు చేశారు. అయినా సరే మరొక రచ్చ సృష్టించారు. కొత్త ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదని చెప్పి టీడీపీ శ్రేణులు అభివర్ణించారు. అయితే టీడీపీ వర్మ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేయకుండానే వెనుతిరిగారు. ప్రమాణ స్వీకారానికి వచ్చారు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే కూడా వెనుదిరిగారు. ఎందుకంటే కొత్త ఫ్లెక్సీ ఏదైతే తీసుకొచ్చారో ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫోటో లేదని చెప్పి టీడీపీ తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేశారు. జై పవన్ కళ్యాణ్ అంటూ జన సైనికులు నినాదాలు చేశారు. దీనికి దీటుగా పోటీగా జై వర్మ అంటూ టీడీపీ తమ్ముళ్లు కూడా నినాదాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మీరు కూడా ఒకవేళ ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు పిఠాపురంలో ఉన్నట్లయితే ఆ పిఠాపురం కూటమిలో ఫ్లెక్సీలు రగడ చోటు చేసుకున్నప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నట్లయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అసలు అక్కడ ఏం జరిగిందనేది కూడా మీరు కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయచ్చు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాదు, వైసీపీ మనిషికి రేసు వచ్చినా ఇక్కడ బాగు చేస్తారు. ఒక నిమిషం, ఇది చాలా ఒక నిమిషం. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అభివృద్ధి కమిటీలోనండి చైర్మన్ గారు మన డిప్యూటీ సీఎం గారు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏంటంటే మేము హెచ్డిఎస్సి కాన్ఫిడెన్షియల్ మేము మామూలుగా ఎప్పుడు కూడా ఇంత ఆర్భాటంగా చేయలేదు సార్. ఎవరు ఇంత ఆర్భాటంగా చేయలేదు తుల్లో కూడా సార్. కానీ మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా హాస్పిటల్ కార్యక్రమం పెట్టినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యమంత్రిదే ఉప ముఖ్యమంత్రిదే ఉండాలి. ఈరోజు 100 పడకల హాస్పిటల్ వచ్చినందుకు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి మా ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారికి 100 పడకల హాస్పిటల్ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి ఆరోగ్యం ఇక్కడ అవకాశాలు, మెరుగైన అవకాశాలు ఇక్కడ పిఠాపురంలో ఉంటాయి. మిగిలిన నియోజకవర్గాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది వరకు దీంట్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014లో అప్పుడు తేడం జరిగింది. ఆ టైంలో అసలు వ్యవస్థ ఉండేది కాదు. ఈ హాస్పిటల్ అసలు చాలా దారుణమైన పరిస్థితి. దాని తర్వాత అభివృద్ధి చేసాం 30 పడకలది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో మాట ఇచ్చారో 100 పడకల హాస్పిటల్ తెస్తానని, మరి ఆ హాస్పిటల్ తెచ్చినందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.